పల్నాడు జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేటలోని ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియం నందు ఎయిడ్స్ అండ్ అప్లై అండ్ సిస్ ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డిఈఓ పి విజయరామారావు, ఏపీసీ పి శ్యాంప్రసాద్, ఐఈడి కోఆర్డినేటర్ ఆర్ సెలవరాజు, స్థానిక పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 407 మంది సిడబ్ల్యూషన్ విద్యార్థులకు 490 ఉచిత ఉపకరణాలను ప్రభుత్వం ద్వారా అందినవి. వీటి యొక్క విలువ 34,29,000 రూపాయలు. వీటిని తల్లిదండ్రుల సమక్షంలో వేడుకగా విద్యార్థులకు అందజేశారు. సార్ వన్ మోర్ సార్ నమస్తే సార్ ఒకసారి సార్ ప్రసన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. బాలబాలికల్ని ఐడెంటిఫై చేయటం, ఈరోజు 407 మందికి 490 పరికరాలు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ 32 లక్షల ఖర్చుతో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ మన భవిత సెంటర్స్లో ఉన్న పిల్లలు. వాళ్ళకి క్యాంప్స్ పెట్టి గత 2-3 నెలల్లో వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని ఎవరికి ఏం పరికరాలు కావాలి చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని పర్చేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మన ఎన్జిఓస్ ద్వారా సిఎస్ఆర్ సపోర్ట్ ద్వారా కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడల్ట్స్కి కూడా కలెక్టరేట్ ద్వారా వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా ఈ అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు స్కూల్ బయట ఉండకూడదు ఆ ఉద్దేశంతో మన జిల్లాలో 28 భవితా సెంటర్స్ రన్ చేస్తున్నాం. ఈ భవితా సెంటర్స్లో ఇంతకుముందు చాలా వేకెన్సీస్ ఉండేవి. మనకి స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఐఈఆర్పి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ఉండేవాళ్ళు కాదు. అసలు నేను ఈ జిల్లాకి వచ్చినప్పుడు కూడా పోస్ట్ ఖాళీ ఉన్నాయి వాళ్ళు చెప్తే అదే 2 నెలల్లో డిఎస్సి పెట్టి మన గౌరవనీయులు మంత్రి గారు నారా లోకేష్ సార్ ఈ ఇష్యూ మీద చాలా రివ్యూ చేసుకొని పోస్ట్స్ అన్నీ ఫిల్ చేయాలి. అసలు భవితా సెంటర్ ఒక స్ట్రక్చర్ కాదు, అక్కడ ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ ఐఈఆర్పి చాలా ముఖ్య రోల్. వాళ్ళే పిల్లల్ని చదివించేయాలి, వాళ్ళే పిల్లలకి ఎయిడ్స్ అప్లయన్సెస్ ఎలా వాడుకోవాలి చెప్పాలి. కాబట్టి ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు చెప్పి డిఎస్సిలో ఫస్ట్ టైం ఈ పోస్ట్స్ అన్నీ ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మరి ముఖ్యంగా భవిత కేంద్రాలు, ఈ భవిత కేంద్రాలని గతంలో జిల్లాకి 1-2 ఉండేవి. నాకు మా చిన్నప్పటి నుంచి మాకు గుర్తు, గుంటూరు జిల్లాలో ఓన్లీ 1 బ్లైండ్ స్కూల్ అని ఒకటి ఉండేది బృందావన్ గార్డెన్స్లో. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, అంగవైకల్యం అనేది అభివృద్ధికి అడ్డు కాకూడదు, మానసిక వికాసానికి అడ్డు కాకూడదు, వాళ్ళ తెలివితేటలని సమాజంలో పాలు పంచుకునే విధంగా నేను సైతం అనే భావన వచ్చేలాగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకొని దాంట్లో ప్రతి మండలానికి కూడా 28 మండలాలు ఉంటే 28 మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయాల్ని, అంతేకాకుండా ప్రతి భవిత కేంద్రంలో ఒక 2 టీచర్స్ని టోటల్ సపోర్ట్ని ఇవ్వటమే కాకుండా దాదాపు 490 మందికి ఈ రోజున ఈ ఉపకరణాలని ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవటం. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో విభిన్న అవసరాలు, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇప్పుడు ఈ పదాన్ని కూడా మార్చేసాం మనం. ఒకప్పుడు డిజేబుల్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాం. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్. యూ డోంట్ మేక్ దమ్ సపరేట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. అంటే ప్రధాన స్రవంతి నుంచి, జీవన స్రవంతి నుంచి వాళ్ళని వేరుగా చూడొద్దు.
వాళ్ళు కూడా ఏబుల్డ్ పీపుల్ వల్ల తిరిగల వాళ్ళు, మనకు ప్రపంచంలో కళ్ళు లేనటువంటి వాళ్ళు చాలామంది మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో నాకు తెలిసి బెతోవెన్ ఒకడు, ఆయన కళ్ళు లేవు కానీ బ్రహ్మాండమైనటువంటి సంగీత కళాకారుడిగా రాణించటం జరిగింది. అప్పుడప్పుడు ఒలింపిక్ గేమ్స్ కూడా పెడతా ఉంటారు ఎవరికి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి. చూడండి అప్పుడు ఎంతటి ప్రతిభ వాళ్ళు కనబరుస్తారో. అందుకని ఇవాళ వీళ్ళను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాలికి వేలికి ఫిజికల్గా ఏదైనా హ్యాండిక్యాప్ ఉండొచ్చు కానీ మానసికంగా మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు నాకు తెలుసు. ఏ కార్యక్రమాన్నైనా చక్కగా నెరవేర్చే సత్తా మా నర్సరావుపేట ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఎస్ఎన్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి కపిల విజయ్ కుమార్ గారికి, సుబ్రావ్ గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో చక్కగా నిజంగా పిల్లల్ని పోషించడం, అన్ని విధాలు వాళ్ళకి అండగా ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందుకని మీ కష్టాల్లో కొంత తీర్చడానికి మరి ప్రభుత్వం తరపున ఇవాళ 36 లక్షలు ఖర్చు పెట్టి మరి వినికిడి యంత్రాలను కానీ, వీల్ చైర్స్ కానీ, సంఖలో క్రచెస్ కానీ, పోలియో లిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి మరి పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండటానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వైద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ అమలు పరుస్తున్నాము. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరోగ్యశ్రీ రాని వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్ కుటుంబాలను ఆదుకోవడానికి ఇప్పుడే మేము 30 లక్షల రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఒక నర్సాబాద్ అసెంబ్లీలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 15 కోట్ల రూపాయలు అందజేశాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం అయితే ఒక నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 300 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది.